హరి ఓం రామకృష్ణాయ నమః. ఆత్మవిద్య మీ జన్మ రహస్యం, నీ కర్మ సిద్ధాంత రహస్యం. నేడు 3 తరాలు కానీ 5 తరాలు కానీ డబ్బు సంపాదించి పిల్లలకి ఇస్తే అది పిల్లలకి డబ్బు ఆస్తులు ఇచ్చామని పిల్లలకు అనుకుంటారు. కానీ పిల్లలు నేనెందుకు కష్టపడాలి, నేనెందుకు జల్సా చేయకూడదు అనుకుంటాడు. పిల్లలు పిచ్చోళ్ళలాగా వాళ్ళు తెలివితేటల మీద బతికేలా మనకు తెలియకుండా వాళ్ళని మ్, కూడా మనమే మోసం చేస్తున్నాం. పిల్లలకి సోమరిపోతుల్ని చేస్తున్నాం. వాళ్ళు ఎక్కడో ఇరుక్కుపోతారు. అది కష్టాలు కోపంలో వ్యాధి రూపంలో మన మీదకి వస్తుంది. అది పెద్ద పాపం. పోగొట్టుకోవడానికి గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టడం, గంట కొడితే పాపాలు పోతాయి అనుకుంటడం, అది పోవు. అది అజ్ఞానం. అలా అనుకోవడమే తెలియనితనం. అది మనకు అవసరమా? మనకు అన్యాయంగా వేలకు వేలు మోసం చేయనక్కర్లేదు. ఒక్క రూపాయి చాలు మోసం చేయడానికి. మనం సమూలంగా నాశనం చేయడానికి, మన కుటుంబానికి పతనం చేయడానికి మనమే బా బా కారణం. రాముడు అయినా కృష్ణుడైనా తప్పలేదు. మనమెంత ఇది కర్మ సిద్ధాంతం మనకు తెలియనంత తెలియదా మనకి? మనం న్యాయంగా సంపాదిద్దాం, ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా బతుకుదాం. ఇది తెలియకుండా బతుకుతున్నాము. ఏమైనా తప్పులుంటే క్షమించండి. ధన్యవాదాలు.